పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది విశృంఖలంగా ప్రవర్తించడం కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, అండ్ సో ఆన్ రీజన్స్, జన్మభూమి కమిటీలు కానివ్వండి, సరే పవన్ విడిగా పోటీ చేయడమా, లేకపోతే కొంతమందికి రాష్ట్రంలో మొత్తం అంతా ఒకే చోట ఏదో ఫోకస్ అయిపోతుంది అనే ఒక ఆలోచనలో ఉండడమా, వీటితో పాటుగా ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లు ఇది ఒక అంశం. ఎస్, వన్ ఆఫ్ ది ఆల్ రీజన్స్. కానీ మరి బోండా ఉమ ఒక్క ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం వల్లే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. ఈ అంశం మా పార్టీలో వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను బయటికి చెప్పానంతే. ఇవాళ వివరణకు వెళ్ళి విచారణ కమిటీ అడిగితే వాళ్ళకి అదే చెప్తాను, నేనేం తప్పు మాట్లాడానే ఉన్నారు. అదొకటే కారణమా? ఏం చెప్తారు సార్? సార్ నేనేనా, కనపర్తి శ్రీనివాసేనా? మీరే. ఓకే సార్. ముందుగా మా అన్నగారు వెంకటేశ్వరరావు గారికి, అలానే సీనియర్ జర్నలిస్ట్ గారికి, ఏబిఎన్ వ్యూవర్స్కి మీకు ముందుగా నమస్కారం సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశిస్తున్నాడో, ఏదైతే అతను కోరుకుంటున్నాడో అది మనం గ్రహించి మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్దలో ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ గుంటూరులో చాలా అద్భుతంగా బాగా జరిగింది. మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. అయితే అది ఒక జేఏసీ ఏర్పాటు చేసిన సభ. అసలు దాంట్లో మా పార్టీ సీనియర్ నాయకుడు, చాలా పొలిట్ బ్యూరోలో అత్యున్నతమైనటువంటి పొలిట్ బ్యూరోలో ఉన్న వ్యక్తి, మరి 2019 సునామీలో కూడా నాకు తెలిసి అయితే గెలిచిన వ్యక్తి. అతను ఎమ్మెల్యే గెలిచాడు. అధికారం వైసీపీకి వస్తుందన్నతో అది ఫలితం తారుమారయ్యి ఓడిపోయాడు తప్ప అతను వాస్తవంగా ఓడిపోలేదు. బోండా ఉమా గారు అంత సీనియర్ నాయకుడు ఆ విధంగా అయితే మాట్లాడి ఉండాల్సింది కాదు. అది 4 గోడల మధ్య మాట్లాడాల్సిన అంశము కాదు. ఆయన ఏం మాట్లాడారో మనం దాన్ని కాదు. ఒక్క కారణంతో 2019లో ఈ ఉద్యమం కారణంతోనే తెలుగుదేశం ఓడిపోయిందా? అది నేను ఫస్ట్ దాని గురించి చెప్తాను సార్. నేను అనేది ఏమంటే, అనేక రకమైనటువంటి కారణాలు. ముఖ్యమైన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక విష ప్రచారం చేశాడు తెలుగుదేశం పార్టీ మీద. అది ఏ స్థాయిలో అంటే, తిరుమలలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేలమాళిగల్లో దాచిపెట్టుకున్నాడు. అదే 25 మంది 30 మంది కమ్మ సిఐలకు ఎలక్షన్లో వాడుకోవటానికి డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చాడు. అంత నీచమైనటువంటి, ఇంకా చాలా ఉన్నాయి, నీచమైనటువంటి ప్రచారానికి దిగజార్చి ప్రజలను ఏమార్చి ఒక సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా ప్రజల్లో ఒక అలజడి సృష్టించి, రాజధాని మీద అది అమరావతి కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి రాజధాని అని ఎందుకు దాన్ని విజయవంతంగా ప్రచారం అమరావతి అన్నారు, భ్రమరావతి. అదే ఆ మాట నేను అంటలేదండి. అదే నేను అంటున్నా. విజయవంతంగా ప్రచారం చేసి ఒక్క ఛాన్స్ అనే పేరుతో అతను అధికారంలోకి వచ్చాడు. కరెక్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. అనేది కాపులర్ రీజన్ అనేది ప్రముఖంగా అయితే ఆ రోజు ఇది రాలా. ఇవన్నీ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, 100%. నేను దాని గురించి నేను ఇది చేయట్లేదు. అయితే ఇంత సీనియర్ నాయకుడైన ఆయన ముద్రగడ గారి ఉద్యమ ఫలితంగా టీడీపీ 2019లో అధికారం కోల్పోయింది. ముద్రగడ గారి సరే ఇప్పుడు కాపులలో ఒక అలజడి ప్రారంభమైందనేది ముమ్మాటికి తప్పు. అది ఆ విధంగా అంత సీనియర్ నాయకుడు మాట్లాడి ఉండాల్సింది కాదు. రెండవది ఏంటంటే, ఆ సభ అట్మాస్ఫియర్ కూడా చూసి మనం మాట్లాడాలి. ఇప్పుడు అందరూ ఇంకోటి అడుగుతా ఉన్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు వెళ్ళారు, ఏదో జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఇంకొక లీడర్ అక్కడెక్కడో ఆయన ఎవరో వెళ్ళారని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడలే. వాళ్ళు వెళ్ళారు, నివాళులు అర్పించారు, వాళ్ళు విమర్శల పాలు కాకుండా మాట్లాడారు. కానీ కాదు. ఇవాళ మీరు బోండా ఉమని రామానాయుడు లేకపోతే పల్లా కమిటీ ముందు, అందులో కిలార్ రాజేష్ కూడా ఉన్నట్టున్నాడు, ముగ్గురు త్రిసభ్య కమిటీ, వాళ్ళ ముందుకు పిలవడానికి కారణం ఒకటి ఆయన చేసిన కామెంట్సా,
లేదు రెండు అంబటి రాంబాబుతో చనువుగా ఉండి వైసీపీ నేతలతో చిచిచి వేదిక పంచుకోవడం. అంబటి రాంబాబుతో చనువుగా ఉండే అంశమే కాదు సార్ ఇది. ఓకే ఆయన నేను చెప్తా ఉన్నా కదా, 2019లో అధికారం కోల్పోయింది, ముద్రగడ పద్మనాభం గారిని నెగ్లెక్ట్ చేయటం లేకపోతే మాట్లాడటం ఒకటి, ప్రస్తుతము కాపులకు రాష్ట్రంలో కాపుల అలజడి ప్రారంభమైంది అనేది నేను ఒప్పుకోను, ఎవరు ఒప్పుకోవటం లేదు. మా పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు కానివ్వండి, అంటే అక్కడే ఉన్న మీకు అలజడి కనిపించలేదు, పక్కనే ఉన్న మరి మూగారికి అలజడి కనిపిస్తోంది అక్కడ. అదే సార్ నేను చెప్పేది, ఒకవేళ నిజంగా ఆయనకి అలజడి కనిపిస్తే ఆయన సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారితో పొలిట్ బ్యూరో మెంబరు, ఎప్పుడు అసలు వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళి మాట్లాడగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి, ఆయన వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడైనా. ఏం జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అపాయింట్మెంట్లు ఉండాలి, లేకపోతే వెయిట్ చేయాలి, సంవత్సరం వెయిట్ చేయాలి, లేకపోతే మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు అనే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఉద్యమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటేనే పుట్టుకొస్తాయి గబుక్కున. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు, ఉదాసీనంగా ఉంటాడని ఎవడైనా ఉద్యమం చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఉక్కు పాదంతో అని చేస్తాడని భయం ఉంటుంది. ఇద్దరు ఉద్యమకారులు అవ్వచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు అవ్వచ్చు, ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు. కాబట్టి అంబటి రాంబాబుతో పూసుకొని రాసుకుంటే ఇవ్వండి, ఒక సామెత ఉంది, పెద్దలు చెబుతారు, మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెబితే మీరు ఎలాంటి వాళ్ళో చెబుతారంటారు. అవును. ఇప్పుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నానా విధాలుగా రాజకీయంగా ఎన్నైనా విమర్శ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వరి గారి మీద, బ్రాహ్మణి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల మీద ఘోరమైనటువంటి విమర్శలు చేసిన వ్యక్తి మనం రాసుకొని పూసుకొని అంటే ఇప్పుడు ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇటీవల కృష్ణా జిల్లాలో నేను కొడాలి నాని దగ్గర బంధువుల పెళ్లికి వెళ్ళాను. తటపటాయించా, వెళ్దామా వద్దా, ఆ దరిద్రుడు వస్తాడేమో, ఆ దరిద్రుడు మన మొహం చూడాలేమో, ఎందుకంటావు, ఫోన్ చేసి చెప్తే సరిపోద్ది అనుకొని నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే లేదు అతన్ని పిలవలేదు. అదేంట్రా పిలవపోవటం ఏంటి, క్లోజ్ రిలేటివ్ కదా అన్న. లేదన్నా పెళ్లి కూతురోళ్ళు అడిగారు, అతన్ని పిలిచేటట్టయితే మా పెళ్లి కూడా వద్దు మేము అనే స్థాయికి మాట్లాడారు. అందువల్ల వాళ్ళు వెనక్కి తగిలేలే, మాకు పెళ్లి ఇంపార్టెంట్ కానీ అతను ఇంపార్టెంట్ కాదు, మా బంధువు అయినా కూడా అని వాళ్ళు పిలవలేదు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి, వ్యక్తిగత విమర్శలు ఎవడైతే చేశాడో వాడితో మనం రాసుకొని పూసుకొని తిరుగుతామంటే అది కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, అటగా సార్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ భాష మాట్లాడాడు ఆయన? అవును, ఆయనతో నేను రాసుకొని పూసుకొని తిరుగుతాను, మాకు అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ వంశీ ఉన్నాడు, ఏం భాష మాట్లాడాడు ఇవాళ? ఇక్కడ రాజకీయ నాయకులు కలవచ్చు. ఇంకోటి కూడా చెప్తాను సార్, నేను చిన్నది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చిన తర్వాత రాజకీయాలు కలుషితమైపోయి బంధాలు కూడా దూరం అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా లేదు అది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అనేక రకమైనటువంటి మాట్లాడుకున్నారు. గణపతి గారు మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు సరే ఇది రెండు అంశాలు. ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, విప్పు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మాట్లాడిన అంశం, దాని మీద పార్టీ వివరణ, అక్కడతో సరిపోలేదు. రెండోది ఏంటి, ఇందులో కాపు కులానికి సంబంధించి ఒక అలజడి, అంటే ఇక్కడ ఏదో ఒక ఉద్యమం వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. మీరు నిధులు ఇవ్వకపోతే, పదవులు ఇవ్వకపోతే, ప్రాముఖ్యత ఇవ్వకపోతే, ఉద్యోగాలు ఇవ్వకపోతే అన్నట్టుగా మాట్లాడారు బోండమ్మ గారు.